ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం 12వ భాగానికి వచ్చేసింది. ఈ మధురమైన కంఠాలతో అందరూ అలా గానాన్ని చేస్తూ ఉంటే, దేవదేవుడు స్వయంగా వింటూ ఉంటే, ఎందరెందరో ప్రేక్షకులందరూ ఆనందంతో ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడే 12లోకి వచ్చేసాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఇప్పుడు మనం ఈ 12వ భాగంలో 20 నుండి 30 శ్లోకాల వరకు ఉన్నటువంటి ఆ శ్లోకాలన్నింటినీ చదువుదాం. ముఖ్యమైనటువంటి విశేషాలని నేను దాంట్లో ఏది ఉంటుందో ఆ విశేషాలని అక్కడ మనం చేస్తూ పెడతాను. విశేషం ఏంటంటే, మొత్తం అంతా చెప్పాలంటే మనకు సమయ నియమం ఉంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే చెప్తున్నాం. విశేషించి బాగా గుర్తుంచుకోవాల్సింది, పురాణంతో సమన్వయించి మనం చెప్పుకుంటున్నాం. కారణం, ప్రేక్షకులైనటువంటి వాళ్ళలో కొంతమంది గట్టి వాళ్ళు ఉంటారు పాండిత్యంతో, కొంతమంది మధ్యమ స్థాయిలో ఉంటారు, కొందరు ఆ స్థాయికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి పురాణపరంగా సమన్వయించుకున్నట్లయితే పురాణం అందరికీ తెలుసు కాబట్టి, ఓహో దీని అర్థం పురాణంలో అలా ఉంటుందన్నమాట అని అర్థమవుతుంది. అంచేత మీరందరూ 21 నుండి 30 శ్లోకాలని ప్రారంభించండి. మరీచిర్ధమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్ధనః అహ సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుతిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః వృషా హి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూపః శిపివిష్ట ప్రకాశనః ఓజశ్చేజోద్యుదిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధ స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. మరీచిర్దమనో హంసః. మొట్టమొదటి నామం పేరు మరీచి అని. సూర్యుడికి అమోఘమైన కిరణాలు అనేక ఉన్నా ప్రధానమైన కిరణాలు 12 మాత్రమే. ద్వాదశాత్మా దివాకరః. ఆ 12 నామాలు ఏమిటి? సూర్యుడికి ఉండేది మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితురు, అర్క, భాస్కరేభ్యో నమో నమః. 12. చిత్రం ఏంటంటే, మనకి ఏది చెప్పాల్సి వచ్చినా సూర్యభగవానుడే చెప్పాడు. మరీచి అనే నామాన్ని తెలుసుకోబోయే ముందు ఇది తెలుసుకోకపోతే అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. మొట్టమొదటి నామం పేరు మిత్రః. మిత్రః అన్నప్పుడు తకార ద్వయ రేపాలు. మిత్రః అంటే ఇంకో తావత్తు ఉంటుంది. మిత్రః కొలిచి మనని రక్షించేవాడని. ఏమిటండి భావం? కొలిచి రక్షించడం ఏమిటి? మామూలుగా రక్షిస్తారు, కొలిచి రక్షించడం ఏమిటి? సూర్యుడు అక్కడ ఉదయిస్తూ, నేను ఉదయిస్తున్నాను కదరా, ఇది తూర్పు దిక్కు, నాకు కుడివైపు ఉన్నది దక్షిణం,
నాకు ఎదురుగా ఉన్నది పశ్చిమం, ఈ పక్కగా ఉన్నది ఉత్తరం అని కొలిచి చూపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. ఏమండి ఊళ్ళో తూర్పు ఎక్కడ? పొద్దునే సూర్యుడు వస్తాడు చూసుకో. 1 2 అదే సూర్యుడు ఉదయిస్తూ నేను ఇదిగో ఉదయించి పైకి వచ్చానే 30 డిగ్రీలు ఈ కోణంలో ఉన్న, 60 డిగ్రీలు, 90, ఇదిగో ఇక్కడికి వచ్చేసాను పైకి 120, 160, 240, మళ్ళీ వస్తే 360 దాటాక మళ్ళీ ఇక్కడ ఈ కోణంలో నేనున్నానని కోణాన్ని కొలిచి చూపిస్తున్నాడు. మిత్రహ, నేను ఇప్పుడు ఉదయిస్తున్నానే పసుపచ్చని రంగులో ఉన్నా, కొద్దిగా ఉదయించాను చూడు లేత నారింజ రంగులో ఉన్నా, ఇంకొద్దిగా పైకి వచ్చాను చూడు ఎర్రగా ఉన్నా, మధ్యాహ్నం వచ్చాను చూడు బ్రహ్మాండంగా చాలా ఎర్రగా ఉన్నా, సాయంత్రం అస్తమిస్తున్నాను చూడు ఎంతో ఆ రంగుని కోల్పోయి అలా కనిపిస్తున్నాను. రంగులు అన్నిటినీ కొలిచి చూపించేవాడిని నేనే. మిత్రహ, ఎంత ఆశ్చర్యం. మిత్రహ ఇంకోటి కూడా కొలిచి చూపిస్తాడు ఆయన. సుబ్బారావు ఇక్కడికి ఇంకో 9 రోజులు బతుకుతాడు. సుబ్బారావు ఈవేళ 6 రోజులే బతుకుతాడు ఇక్కడి నుంచి. సుబ్బారావు 2 రోజులే బతుకుతాడు. సుబ్బారావు రేపు పొద్దున్న నన్ను చూడలేడు. వ్యక్తి యొక్క ఆయుష్య కాలాన్ని కొలిచి చెప్తాడు. మిత్రహ. ఇంకోటి 17,28,000 సంవత్సరాలు ఉంటుంది కృతయుగం. ఆ తర్వాత త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ప్రళయం చేసేయని విష్ణువుకి చెప్పేవాడిని నేనే, కొలిచి చెప్తా. 8,64,000 సంవత్సరాలు ద్వాపరం ముగించు విష్ణువుకి చెప్తా. 4,32,000 సంవత్సరాలు అయిపోయింది కలిని ముగించని చెప్తాను. విశ్వావసనామ సంవత్సరం 1,32,000 కలిగిన, అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయాక వచ్చిన కలియుగం మొదటి పాదం అంటే 4వ వంతు 1,32,000 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం మీది 5,096వ సంవత్సరం నేను మిత్రహ కొలిచి చూపిస్తున్నాను. ఎంత గొప్పగా చెప్తాడు. శాలివాహనుడి ప్రకారం ఆలోచిస్తావా 1947, ఆంగ్ల మానం ప్రకారం నువ్వు చూసుకుంటావా 2025. ఇలా కొలిచి చూపించేవాడు మిత్రహ. ఎంత గొప్పవాడో చూడండి. కాలాన్ని కొలుస్తాడు, వ్యక్తి ఆయుష్యాన్ని కొలుస్తాడు, రంగుని కొలుస్తాడు, దిక్కుని కొలుస్తాడు, కోణాన్ని కొలుస్తాడు, ఎన్నెన్నింటిని కొలుస్తాడో ఇలా 12ంటిని కొలిచి చూపించే మహానుభావుడు మిత్రహ. ఇంగ్లీష్ వాడు ఎంత దారుణం మనకి చేశాడంటే, జ్యామితి భూమికి సంబంధించిన మితి లెక్క ఏదైతే ఉందో దాన్ని మనం చెప్తే దాన్ని జియోమెట్రీ GEOMETRY అని రాసి ఇది మాది విద్య అంటే, అయ్యా నువ్వు విదేశాల వాడు చెప్పావంటే ఎందుకు నిజం కాదని మేము నమ్ముతామని బుర్ర ఉంచుకొని సిగ్గు లేక మనం నమ్ముతున్నాం. మనకి ఈ విధానాన్ని చెప్పినటువంటి వాడు ప్రాచీనమైనటువంటి వాళ్ళు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ. మరి ఇక్కడికి వద్దాం. గర్భవతి అయినటువంటి స్త్రీ లోపల పత్తి అలా చిన్న కాయలా ఉండేటటువంటి చిన్న భాగంలో శిశువు ఎదగడానికి సిద్ధంగా ఉంటే మరీచిహి అక్కడి నుంచి సూర్యభగవానుడు కిరణాన్ని పంపించి ఎంత వేడిమి ఉండాలో, ఎంత చల్లదనం ఉండాలో, ఏ విధంగా ఉంటే శిశువు చక్కగా ప్రాణాన్ని పోసుకోగలదో, ఆ గలిగిన తర్వాత భూమి మీదకి సుఖంగా విడివగలదో చెప్పేటటువంటి శక్తి ఉన్న కిరణం మరీచి కిరణం. అంచేతనే ఒకప్పటి రోజుల్లో తల్లులందరూ కూడా అమ్మాయి కాన్పుకి దగ్గర పడింది అని ఆ ప్రసూతికి సంబంధించిన గదిలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండేవారు. సూర్యభగవానుడా నీ మరీచి కిరణాన్ని పంపించి సుఖంగా నా కూతురికి కాన్పోయేలా చెయ్యి అని. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి అలాగాని చేసినట్లయితే భగవద్ అనుగ్రహంతో తప్పక చక్కని సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకో విశేషాన్ని మనవి చేస్తున్నా, ప్రతి శ్లోకము కూడా ఒక్కొక్క మంత్ర భాగము అని మనవి చేశాను. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. ఒక్కొక్క నామము ఒక్కో మంత్రం. ఆ నామాలన్నీ కలిపినటువంటి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో అది మహామంత్రం. అటువంటి మహామంత్రంలో మనకి ఏ వ్యాధి ఉంటే, ఏ మానసికమైన వ్యాధి ఉంటే, శారీరకమైన మానసికమైన వ్యాధి ఉంటే ఏ నామం ఉన్నటువంటి శ్లోకాన్ని చదవాలో
అది విశ్వం విష్ణు మొదటి శ్లోకం చదివి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ రెండో శ్లోకాన్ని చదివి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ మూడో శ్లోకాన్ని చదివి ఈ శ్లోకాన్ని చదివి చేస్తే దాన్ని అనుసంపుటి అంటారు. అనుసంపుటి, అను అంటే అనుసరించి, సంపుటి దానికి తగిలించడము అని అర్థం. అలా చేస్తే ఖచ్చితంగా విజయం సాధింపబడుతుంది. కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. అంతటి అదృష్టకరమైన శారీరక మానసిక వ్యాధుల్ని తొలగించుకోగలిగిన శక్తివంతమైనటువంటి మహామంత్రం ఏదైతే ఉందో అటువంటి మహామంత్రాన్ని మనం ఇక్కడ గానం చేసుకుంటున్నామంటే ఎంత అదృష్టవంతులం మనం. ఆ దేవదేవుని అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఈవేళ చదువుకుంటున్నాం. 10 మందికి చదువుతూ ఇలా చదువుకోవాలనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. వాళ్ళకి తెలియక కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నాం వాళ్ళకి. మరీచిర్దమనో హంస సుపర్ణో భుజగ ఉత్తమ. ఆశ్చర్యంగా ఉంటాయి ప్రతినామం కూడా. ఇంకొకసారి మీరు 21 నుండి 30 వరకు చదవండి, తప్పులు లేకుండా చదివారు ఇందాక. అలాగే చదివితే మరో ఒక విశేషాన్ని ఈ నామాల్లో తెలియజేస్తాను. సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ శిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్ధనః అహ సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్త సత్కృత సాధు జహ్ను నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట సృష్ట కృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త స్మృతి సాగరః సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూపః శిపివిష్ట ప్రకాశనః ఓజశ్చేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్రశ్వశ్చాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఇందాక మనం మరీచి చదువుకున్నామే, దానికి ఇంకో అర్థం కూడా ఉంది. సూర్యుని నుండి వచ్చినటువంటి ఆ ప్రధానమైన కిరణాన్ని పరమేశ్వరుడు కాలంగా మార్చి కాలరూపాన్ని ఏర్పాటు చేశాడు. అంచేతనే కాల కలయత అహం. లెక్కబెట్టేటటువంటి వాటిలో నేనెవరో తెలిసిన కాలస్వరూపాన్ని భగవంతుడు చెప్తున్నాడు. గుర్తుంచుకోవాలి. తర్వాతి నామం దమనః. అందరినీ చంపేసేవాడు, హింసించేసేవాడని. భగవంతుడు అంటే రక్షించేవాడు కావాలి. కానీ అందరినీ చంపేస్తే అబో ఏం బాగా చంపుతున్నావయ్యా అంటే అది పొగడతా మరోట అనిపిస్తుంది మనకి. భగవంతుడు దుర్మార్గుల్ని శిక్షించడానికే ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎక్కడ? రామచంద్రమూర్తి లంకకి వెడుతున్నాడు. సముద్రం అడ్డుగా వచ్చింది. చెప్పలేనన్ని వేల కోట్ల వానరాలన్నీ అక్కడ ఉండిపోయాయి. సముద్రాన్ని ప్రార్థించాడు, తోవయ్యి ఇవాళ ప్రాయోపవేశం చేస్తాడు. అంటే ఏమాత్రము ఏమీ తినకుండా ఇక్కడే కూర్చుంటా అన్నాడు. అయినా సముద్రుడు తోవివల బాగా కోపం వచ్చింది. శాపమానయ సౌమిత్రే శరాంశ్చాశీ విశోపమాన్ సముద్రం శోషయిష్యామి పద్భ్యాం యాతు ప్లవంగమా. సౌమిత్రి, లక్ష్మణస్వామి పట్రా వింటిని, బ్రహ్మాండమైన కాలసర్పాల్లో ఉండేటటువంటి ఆ బాణాలని వేస్తాను, సముద్రుణ్ణి ఇంకిపోయేలా చేస్తాను.
ఈ ప్లవంగమాలు అంటే కోతులన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేలా చేస్తాను, మొత్తం దీన్ని ఎండగట్టేస్తానన్నాడు. అంత కోపం వచ్చిందని. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? అదే విశేషం. పురాణం ఇప్పుడు అలాగే ఉంటుంది, రావచ్చుగా, ఎందుకు రాలేదు? మైనాకుడు అనేటటువంటి ఏ పర్వతం పెద్దగా ఉంటుందో ఆ మైనాకుడు తన కింద కోట్ల కోట్ల దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని రావణాసురుడు అలా దాచేస్తే వాళ్ళు పైకొచ్చి ఈ లంక మీదకి ఎవరైనా దాడికి వస్తూ ఉంటే వాళ్ళని నాశనం చేయకుండా ఉండేందుకు ఆయన దాస్తే వాళ్ళందరూ పైకి రాకుండా తను నిలబడ్డాడు. ఎప్పుడైతే మైనాకుడు యువతలకు వచ్చాడో నమస్కరించి, స్వామి అసలు కథ ఇది. వెంటనే రాముడు అన్నాడు, నేను బాణాన్ని ఎక్కువ పెట్టాను అంటే రామ బాణం వెనక్కి వెళ్ళదు, అంటే నేను బాణాన్ని వేస్తానని చెప్పి బాణం వేసి ఆ మైనాకుని కింద దాగినటువంటి మొత్తం రాక్షసులను అందరినీ చంపేశాడు. దమనహ, అది హింసించేవాడు. ఎంత అర్థం ఉంటుంది! ఒక్కొక్క నామానికి అర్థం అలా వివరించుకుంటూ వెళ్తే సంవత్సరం చాలు అనిపిస్తుంది అనమాట. అంతటి లోతైన విశేషాలు దీంట్లో. మనం జనార్దన అనే నామం అనుకున్నాం. మనం జనుడని హింసించేవాడు అని కూడా అర్థం ఉంది దానికి. ఏ దుర్మార్గులైనటువంటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, దంతవక్తుడు, ఎందరెందరు రాక్షసులు ఉన్నారో భగవంతుడికి ఇష్టమైనటువంటి అన్ని పనుల్ని నాశనం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ జన అర్దన, నాశనం చేసేవాడు, హింసించేవాడు కూడా ఆయనే దమన. నోటికొచ్చినట్టు మాట్లాడాడు శిశుపాలుడు. ఎక్కడ? నిండు సభలో. కృష్ణుడు అలా మౌనంగానే కూర్చున్నాడు. బాగా పురాణాలని కానీ చదువుకున్నట్టయితే, వంట పట్టించుకున్నట్టయితే ఏ విధంగా పరిపాలనని సాగించాలనే యథార్థం మనకు అర్థమవుతుంది. కింది ఉద్యోగం ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతూ ఉంటే పై ఉద్యోగం కూడా విపరీతంగా పేలిపోతే ఇతడికి అతడికి భేదం ఉండదు. పేలుతున్నావుగా, పేలు మొత్తం అని మొత్తం అంతా వినాలి. చేయవలసింది, చేయగలిగింది అప్పుడు చేయాలి. కృష్ణుడు మౌనంగానే కూర్చున్నాడు తప్ప ఒక్క మాట అలా. తర్వాత నీ 100 తప్పులు నిండైరా, ఇప్పుడు ఇదిగో చక్రాన్ని పంపిస్తున్నాను. నిండు సభలో చక్రంతో తనని ఖండించాడు. చిత్రం అవుతుంది ఇక్కడ. భగవంతుడు ఎవరినైనా ఇలా ఖండించేస్తే హత్య అవదు. మరి హత్య అనే నేరానికి ఆయన సరిపోయినటువంటి వాడు, గురైన వాడు అవుతాడుగా, మరి ఎందుకు కాలేదు అని అనుమానం. ఏ శిశుపాలుని వధించాడో, వధించిన తర్వాత శిశుపాలులోని జ్యోతి వచ్చి అలా పరమేశ్వరులో లీనమైంది. భగవంతుని చేతిలో మరణించడం కూడా మోక్షానికి కారణమే. ఎంత గొప్ప విశేషం! ఇలా అనేకమైన విశేషాల సమాహారం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ మాధుర్యాన్ని మనందరం కురులుతూ చదువుతున్నాం. ఆలోచించి చూడండి. 21 నుండి 30 శ్లోకాల వరకు ఈ స్ఫూర్తితో మళ్ళీ చదువుదాం. ప్రారంభించండి. మనోహంసః సుపర్ణో భుజరోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రనిర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః అనిరోధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః
नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्येजोद्युदिधरः प्रकाशात्मा प्रतापनः रुद्रस्पष्टाक्षरो मन्त्रः చంద్రాంశోర్భాస్కరద్యుతిః. అమృత్యుహు ఓ నామం అంటే మరణం లేనిటువంటి వాడు. భగవంతుడు కదండి అని మరణం ఎందుకు ఉంటుందండి? తేలిగ్గా మాట్లాడకూడదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుట్టుక అవశ్యం తప్పదు. ఆయన భగవంతుడిలా పుట్టలా. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవచ్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు. రామచంద్రమూర్తి కావాలని ప్రత్యేకమైన ముహూర్తాన్ని పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి వసంత ఋతువులో చైత్రమాసంలో తనకు తానుగా నిర్ణయాన్ని చేసుకుని 12వ నెలలో తన తల్లి యొక్క గర్భం నుండి యువతలకి పుట్టాడు. పునర్వసు నక్షత్రంలో అని స్పష్టంగా మనకి చెప్తోంది. పుట్టాడుగా ఆయన. పుట్టినప్పుడు ఏమవ్వాలి? జాతస్య హి ధ్రువో మృత్యు. అమృత్యు అంటారేమిటి? మరణించాలిగా. పోనీ కృష్ణుడు ఉన్నాడు. ప్రావృత్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం అహన్నిశి. నేను శ్రావణ మాసంలో అర్ధరాత్ర కాలంలో ఫలాని చోట రోహిణీ నక్షత్రంలో బహుళపక్షంలో పుడతాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన పుట్టాడుగా. పుట్టిన తర్వాత జాతస్య హి ధ్రువో మృత్యు. ఆయన పోవాలిగా. మరి ఇదేమిటి అమృత్యు అంటారు? ఎప్పుడూ కూడా పురాణాన్ని, ఉపనిషత్తుని, స్తోత్రాన్ని, కావ్యాన్ని దేన్నైనా సరే వంకర దృష్టితో చూడాలి. చూస్తే నిజం తెలుస్తుంది మనకి. అర్థమవుతుందిగా. ఇక్కడ చిత్రం ఉంది. ఏ రామచంద్రుడు పుట్టాడో ఆయనకి మరణం లేదు. ఏ కృష్ణుడు పుట్టలేదో ఆయనకి మరణం ఉంది. ఇందాకదే కాస్త అర్థమైంది. అసలు ఇది అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు అనిపిస్తోంది మీకు. అదే పురాణంలో కిటుకు. మరణించడం అంటే పార్థివ శరీరం కనిపించడం. అలా పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఎవరైతే పునర్వసు నక్షత్రంలో పుట్టాడో ఆయన సరయూ నదిలోకి ప్రవేశించి అలా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. పార్థివ శరీరం లేదు. ఏ కృష్ణుడున్నాడో ఆయన పుట్టలేదు అనగా ఆ ఇద్దరు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఉంటే ఈయన తమద్భుతం బాలకమంబుజే క్షణం సకౌస్తుభం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సచిహ్నం శిఖిపించలాంఛనం పీతాంబరం ప్రాంశుపయోద సౌభగం. తమద్భుతం. పుట్టిన పిల్లాడు ఏమాత్రము కళ్ళు తెరవలేడు. ఒకవేళ కళ్ళు తెరిచినా అలా మూసి మూసుకెళ్ళి చూస్తాడు. చిన్నగా ఉంటాడు. తమద్భుతం బాలకం. బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ పిల్లాడు. అంబుజ ఈ క్షణం. కళ్ళు రెండూ తెరిచి చూస్తున్నాడు. నాన్నని అమ్మని కూడా. నాన్న అమ్మ పిల్లాడు పుట్టాడని చెప్పేటటువంటి ఆనందంలో లేడు. ఎక్కడ కంసుడిచి చంపేస్తాడో అనే భయంతో అయ్యో వీడెందుకు పుట్టాడు అనే దుఃఖంలో ఉన్నారు. ఆలోచన చూడండి. బాలకమంబుజే క్షణం. ఎక్కడ ఏడిస్తే కంసుడు వస్తాడో అని ఏడుపు కూడా లేకుండా హాయిగా ఉన్నాడు ఆయన. సకౌస్తుభం. పుట్టుకతో కౌస్తుభం అని ఉంది ఆయనకి. శంఖ గద ఆయుధ. మొత్తం శంఖం, చక్రం, గద అన్ని ఆయుధాలు 4 ఉన్నాయి. అంతేకాదు శ్రీవత్స చిహ్నం. లక్ష్మీదేవి కూర్చున్నందుకు ఆనమాలుగా ఆ మచ్చ ఇక్కడ కనిపిస్తోంది. ఈయన మహావిష్ణువే అని స్పష్టంగా తెలియజేస్తూ శిఖిపించలాంఛనం. నెమలి పింఛాన్ని అప్పుడే పెట్టుకున్నాడు ఆయన పుట్టుకతోటే. ఇక్కడ పీతాంబరం. ఉళ్ళంతా పసుపచ్చని పట్టు వస్త్రంతో ప్రాంశుపయోద సౌభగం. ఆకాశంలో నీలి రంగు మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. వీళ్ళిద్దరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి? పిల్లాడు పుట్టడం ఏమిటి? ఏడవకుండా ఉండడం ఏమిటి? ఈ విధానం ఏమిటి? కౌస్తుభం అనేమిటి? ఈ చక్కగా ఆనవాలుగా లక్ష్మీదేవి కూర్చుని ఉన్నందుకు ఆనవాలుగా ఇది కనిపించడం ఏమిటి? అంతేకాక శంఖచక్ర గదాలతో ఉండడం ఏమిటి? ఈయన పుట్టలేదు. విష్ణువే స్వయంగా అక్కడికి వచ్చాడు. రూపాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళాడు. యశోదాదేవి కోరుకుంది, పిల్లాడిని పెంచుకోవాలందు నువ్వు పిల్లవాడివి అయితే అని. అమ్మ అక్కడికి వస్తా, మాకు పుడితే చాలు. వీళ్ళు కోరుకున్నారు. నేను పుట్టానా, మరి అక్కడికి పెడతా. ఎంత గొప్పగా ఉంటాడో చూడండి. మాట తప్పనటువంటి వాడు భగవంతుడు. మనం ఆ దృష్టి ఆలోచించాలి.
ఈ కృష్ణుడు పుట్టలేదు కదా. కానీ ఈయన పార్థివ శరీరం మనకు కనిపిస్తుంది. ఆ ధనుస్సులో బాణాన్ని విడిస్తే ఆ వేటగాడు టక్కునది బొటనవేలికి గుచ్చుకుని పోయాడా. బొటనవేలు కాదు, కాలు మొత్తం తీసేసినా ఎంతమంది బతికిన వాళ్ళని మనం చుట్టలేదు లోకంలో. బొటనవేలికి బాణం గుచ్చుకుందిట, ఆయన వెళ్ళిపోయాట. ఏమిటిది ఆశ్చర్యం కాదు. రాముని విషయంలో రాముడు పుట్టాడు, మరణించలేదు. కృష్ణుని విషయంలో కృష్ణుడు పుట్టలేదు, మరణించాడు. కాబట్టి ఏమిటి కలపాలి? రామకృష్ణులు ఇద్దరిని కలిపితే భగవంతుడికి పుట్టు కాలేదు, మరణము లేదు అని. అంచేత అమృత్యుహు. ఎంత గొప్ప విశేషం ఇది. బుద్ధిలో మరణం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అబ్బో ఇంత గొప్ప నామాన్ని మనం చదువుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. మనకి కలిగిన ఆనందం ముఖంలో కనిపిస్తుంది. ముఖంలో కనిపించిన ఆనందం బుద్ధిలోకి వెడుతుంది. శరీరం అంతా కూడా తేజోమయం అవుతుందన్నమాట. అంతటి అమోఘమైన నామాలని మీరు మధురాతి మధురంగా గానం చేస్తున్నారంటే ఎంతటి అనుగ్రహానికి మనం పాత్రలవుతున్నాం. తెలిసిన విషయం తెలియడం కాదు, తెలియని విషయాన్ని తెలిసినప్పుడు మరీ బాగుంటుంది. అమ్మ ఏం చేస్తుంది? అరటిపండు మాత్రమే పిల్లాడికి పెట్టదు, అబ్బో పళ్ళు దెబ్బతింటాయని. గట్టిగా ఉండే చెరకు ముక్కని కూడా నోట్లో పెట్టి గట్టిగా నొక్కు, రసం తాగు ఉంటుంది. అంచేత తెలియని విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే గొప్పదనం తప్ప తెలిసిన విషయాన్నే తెలుసుకుంటే మాత్రం కాదు. అట్లాంటి అనేకమైన తెలియని విషయాల సారం ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం. ఎంత గొప్ప విషయం అది. మళ్ళీ 21 నుండి 30 శ్లోకం వరకు మనం ఒకసారి చదువుకుందాం. ప్రారంభించండి. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిః అమృత్యు సర్వదుఃసింహः సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణः శాస్త్ర విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారధీః అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః ధనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధుః జన్ముర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్టప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः రుద్రస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. 12వ భాగం ముగియబోతుంది. 13వ భాగంలోకి అడుగు పెడతాం. దీంట్లో ఉన్నటువంటి మరో 2 విశేషాల్ని ఆ భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు దీన్ని మనసులో బాగా ఆలోచించుకుంటూ ఉందాం. విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని క్రోలుదాం. అందరూ ఆ మాధుర్యాన్ని అనుభవించేలా కూడా చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh